జనవరి నుంచి ఆగస్టు దాకా 8 నెలల్లో 8 మూడు 2,40,40,000 రూపాయలు అయితే పక్కన వేయగలుగుతాను, ఇంటికాడ పెట్టగలుగుతున్నా. హలో క్యాప్టెన్స్, వెల్కమ్ టు ది అనదర్ పాడ్కాస్ట్ ఆఫ్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్తున్నానండి, ఈ వీడియో అయితే ఫేక్ కాదండి. ఎందుకంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఈ పాడ్కాస్ట్లో మనం ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నామంటే ఒక ర్యాపిడోలో మనం ఒక ఫ్యామిలీ స్టార్ని తెలుసుకోబోతున్నాం. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ కాదండి, మన ర్యాపిడోలో ఒక సైదయ్య గారు ఉన్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఒక స్టార్. మీరు అన్నట్లుగా నేను ఫ్యామిలీ స్టార్నే, ఎందుకంటే నా పిల్లగాళ్ళకి మా ఫ్యామిలీకి మాత్రం నేను ఫ్యామిలీ స్టార్నే. అయితే ఈ ర్యాపిడోలో జాయిన్ అయిన తర్వాత నుంచి ఇంతకుముందు ఏం చేయాలి ఎలా చేయాలని అర్థం కాని పరిస్థితి నుంచి పర్వాలేదు నేను నా ఫ్యామిలీని పోషించగలుగుతా, నేను మా పిల్లగాళ్ళని ఉన్నత చదువు చదివించగలుగుతా అనే పరిస్థితికి వచ్చా. ఎందుకంటే నాకు నా ఖర్చులు, నా సరదా ఖర్చులు, నా ఎన్నుకొని కూడా నెలకి 28 నుంచి 32,000 నేను ఇంట్లో ఇవ్వగలుగుతున్నా. మ్యాక్సిమం ఇంట్లో ఇవ్వగలుగుతున్నప్పుడు పిల్లగాళ్ళకి కానీ వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళవి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది జీవితం అయితే. ఇప్పుడు డైలీ ఇన్సెంటివ్తో పాటు వీక్లీ ఇన్సెంటివ్ కూడా ఉండటం వల్ల వీక్లీకి ఏమైందంటే ఇప్పుడు డైలీ 1,500, 1,400, 1,500, 1,600 వస్తుంది కదా, దీనికి వీక్లీ కూడా యాడ్ కావడం వల్ల 11 నుంచి 12,000 వస్తుంది. 12,000 అయ్యేసరికి ఒక మంత్కి వచ్చేసి 44,000-45,000 యావరేజ్ అవుతుంది. 44,000-45,000 యావరేజ్ అయితే ఈ లెక్కన ఒక మంత్ 44,000-45,000 అవుతుంది కదా. 44,000-45,000లో 12,000, 13,000 ఖర్చులు పోయినా కానీ 15,000 ఖర్చులు పోయినా కానీ 30,000 అయితే కన్ఫామ్గా మిగులుతాయి. ఈ 8 నెలల జనవరి నుంచి ఆగస్టు దాకా 8 నెలల్లో 8 మూడు 2,40,40,000 రూపాయలు అయితే పక్కన వేయగలుగుతాను, ఇంటికాడ పెట్టగలుగుతున్నా. ఆ 2,40,40,000 40,000 సరే ఒక 20,000 బండి మెయింటెనెన్స్ ఖర్చులు, బండికి అది ఇక బండి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా, బండి మెయింటెనెన్స్ ఖర్చులు నా సరదా ఖర్చులు 20,000 తీసేసుకున్నా కానీ 8 నెలల్లో 2 లక్షలు అయితే మిగిలేయగలిగా. ఇంకా వేరే ఏం చేసినా కానీ ఇంత మించి రావు, ఇంత ఫ్రీగా ఉండదు. మనకు ఒక ఓనరు లేడు, మనకు ఒక యజమాని లేడు, మనల్ని శాసించే వాళ్ళు లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వీక్లీకి ఇంత అమౌంట్ రావడానికి కారణము ఈ బైక్ ట్యాక్సీతో పాటు పార్సిల్ ఒకటి. ఈ పార్సిల్ కూడా చాలా తోడవుతుంది ఈ అమౌంట్ పెరగడానికి. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా బైక్ ట్యాక్సీతో పాటు పార్సిల్ చేయడం వల్ల ఎర్నింగ్స్ బాగా బూస్ట్ అవుతుంది అని, ఎలా అవుతుంది అది? ఇప్పుడు మనకి కస్టమర్ మీదనే డిపెండ్ పడకుండా కస్టమర్తో పాటు మనం ఆ డిమాండ్ లేని ఏరియాలకు పోయినప్పుడు మనకి ఆ సిటీలో ఏ సైడ్ పోయినా కానీ పార్సిల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ పార్సిల్ని తీసుకొని ఆ పార్సిల్ ఆర్డర్ తీసుకోవడం వల్ల ఆ పార్సిల్ని మనం చేసే కస్టమర్కి ఇచ్చేలోపు అది డిమాండ్ ఏరియా అటు ఇటు డిమాండ్ ఏరియాకి చేసుకోగలుగుతాం మనం. అట్లాంటప్పుడు మనకి ఇక ఇవాళ రైడ్ లేదు, ఇది డిమాండ్ ఏరియా కాదు, ఇక్కడ కస్టమర్ లేడు అనే ప్రాబ్లం లేకుండా పోతుంది. అందుకని నాకు ఎర్నింగ్స్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇవాళ కస్టమర్ దొరకడు, ఇది డిమాండ్ ఏరియా కాదనగానే ఆ లోపు పార్సిల్ జాయిన్ అవుతుంది. పార్సిల్లో నాకు డైలీ ఇన్సెంటివ్లైనా వీక్లీ ఇన్సెంటివ్లైనా పార్సిల్ యాడ్ అవుతుంది. నాకు ఏదైనా ప్రాబ్లం లేదు. అందుకని పార్సిల్ని కూడా నేను వచ్చిన ప్రతి పార్సిల్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను పార్సిల్ చేయడం వల్లే నాకు ఎర్నింగ్ పెరుగుతున్నాయి, నా వీక్లీకి ఇబ్బంది కావట్లేదు, నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. ఓకే. ఈ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, మన ర్యాపిడో గురించి చాలా నెగిటివ్గా మాట్లాడిండు. ఆ వర్తను రైడ్ చేస్తాడో చేయడో కూడా తెలియదు. ఆ వర్తను ఎందుకు మరి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఎందుకు అలా మాట్లాడారో కూడా తెలియదు. అయితే ఈ విషయం గురించి నాతో పాటు రైడ్ చేసే 40-50 మంది కలుస్తారు కదా డైలీ, వాళ్ళతో నేను చర్చించా. ఏంది వీడియో ఇట్లా చేశారని అడిగితే ఎందుకు చేశాడో ఏమో మనకే తెలియదన్నా, మనకైతే ర్యాపిడోలో వీక్లీ బాగానే ఉన్నది, డైలీ ఇన్సెంటివ్ అనేది. నేను మన ర్యాపిడో యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను. అయితే రీసెంట్గా ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఏమైతుందంటే ఇంతకుముందు ఏమైందంటే పార్సల్ ఆర్డర్ వస్తే ఆ పార్సల్ తీసుకుపోయి డెలివరీ ఇచ్చిన తర్వాతనే మనకు రైడ్ వచ్చేది. ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే పార్సల్ ఆర్డర్తో పాటు అదే వేలో మనం పోయే వేలోనే ఆ ఏరియాలో పోయే కస్టమర్ ఉంటే ఆ రైడ్ని కూడా మనకి యాక్సెస్ ఇస్తున్నారని వీడియోలో చూశాను నేను. ఆ రైడ్ వస్తే ఏమవుతుందంటే మనకి పార్సిల్తో పాటు కస్టమర్ని తీసుకోవచ్చు. సార్ దీంట్లో చెప్పింది కరెక్టే, కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదని ముందు పార్సిల్ తీసుకొని పోయిన తర్వాతనే రైడ్ వస్తుంది మనకి. ఆ రైడ్ తర్వాత కస్టమర్ని తీసుకొని కస్టమర్ని దించిన తర్వాతనే పార్సిల్ ఇవ్వమంటున్నారు. ఆ పార్సిల్ ఇవ్వడం వల్ల కస్టమర్కి ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇప్పుడు కస్టమర్ డబ్బులు వస్తాయి, పార్సిల్ డబ్బులు వస్తాయి. అప్పుడు ఇంకా ఇప్పుడు 11. థ్యాంక్స్ అండి, మా కోసం ఇక్కడ దాకా వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. చాలా మంచిగా చెప్పారు. మీలాగే అందరు క్యాప్టెన్స్ కూడా ఫాలో అయ్యి ఎంత మంచిగా సంపాదించుకోవాలని ఆశిస్తున్నాము.